హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్. ఈరోజు మనం అందరికీ ఫేవరెట్ అయిన మటన్ పలావ్ చేయబోతున్నామండి. ఇది ఎలా చేసుకోవాలో కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు నేను 1.5 కేజీ మటన్తో మీకు చేసి చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మటన్లోకి వేసి మనం 3 hours మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ముందుగా మటన్ని 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే 1 కప్ పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, 1 కప్ కొత్తిమీర, 1 కప్పు పెరుగు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం నిమ్మకాయ, అలాగే బిర్యానీ మసాలా గింజలు ఇవన్నీ మటన్లోకి వేసేసుకోవాలి. సో 4 యాలకులు, 2 చెక్క, 2 బిర్యానీ ఆకు, జాపత్రి, మిరియాలు, కసూరి మేతి, లవంగాలు, స్టార్ అనీస్ ఇవన్నీ వేసుకొని మనం ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేయకుండా స్టెప్ బై స్టెప్ ఇంగ్రీడియంట్స్ అనేది మనం వేసుకుందాం. సో ఫస్ట్ ముందుగా ఇది బాగా కలుపుకుందాం. ఇది అయిన తర్వాత నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 3 స్పూన్ల పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది కూడా 1 నిమిషం వరకు బాగా మటన్కి పట్టిద్దాం. ఇది అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసేసుకుందాం. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే 10 నుంచి 15 పచ్చిమిర్చి అడ్డంగా కట్ చేసి వేసుకున్నాం. అలాగే మనం తీసుకున్న 1 కప్ పుదీనాలో సగం కప్ ఇప్పుడు వేసుకుందాం. అలాగే సగం కప్పు కొత్తిమీర, ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా బాగా నలుపుకొని మటన్లోకి పట్టిద్దాం. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం బాగా మటన్కి మసాజ్ చేయాలండి. ఇదంతా బాగా కలుపుకున్నాక మనం నెక్స్ట్ స్టెప్ సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేను 3 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నా. అలాగే మనం తీసి పెట్టుకున్న పెరుగు కూడా వేసేసుకుందాం. ఇక్కడ నాకు 1/2 లీటర్ దాకా పెరుగు పట్టిందండి. సో ఇవి కూడా బాగా మటన్కి పట్టిద్దామండి. ఇలా స్టెప్ బై స్టెప్ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ మనం మటన్కి మసాలా పట్టించాలి. ఇప్పుడు లాస్ట్ స్టెప్ మనము తీసుకున్న సగం నిమ్మకాయ రసం కూడా ఇందులోకి వేసేసుకొని ఒక 3 hours మనము ఇలా మ్యారినేట్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని 3 hours మ్యారినేట్ అయిన తర్వాత మనము కుక్కర్లో ఒక 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పలావ్ చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. మసాలా గింజలు అన్నీ తీసుకుందాం. అలాగే మిగిలిచ్చిన పుదీనా, ఒక 10 పచ్చిమిర్చి 2గా కోసుకుందాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర అండ్ లాస్ట్ కొబ్బరి పాలు మనకి టేస్ట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వెడల్పుగా ఉన్న ప్యాన్ లేకపోతే కుక్కర్ తీసుకొని అందులోకి 5 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నా. మరి అందులోకి 3 స్పూన్ల నెయ్యి వేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న బిర్యానీ మసాలా గింజలు కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఇది వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, పుదీనా కూడా వేగనిద్దాం. ఒక పుదీనా వేగిన తర్వాత మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజ్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే చిన్న ఉల్లిపాయలు కూడా ఇందులోకి వేసేసుకుందాం. చిన్న ఉల్లిపాయలు పలావ్కి చాలా టేస్ట్ ఇస్తుందండి. మీరు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. సో నేను ఇక్కడ ఒక పెద్ద కప్ అయ్యేంతగా ఉల్లిపాయలు తీసుకున్నా. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఆల్రెడీ మటన్లో మనము 3 స్పూన్స్ దాకా వేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ 1.5 స్పూన్ సరిపోతుంది. సో ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత మనం పేస్ట్ పచ్చివాసన వెళ్ళేంత వరకు మనము ఫ్రై చేసుకుందాం. వన్స్ వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ 80% మటన్ ఉడికింది. మీరు ఉడికించి పెట్టుకున్న మటన్ వాటర్ని వేరే గిన్నెలోకి తీసి పెట్టుకుందాం. వన్స్ మటన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను పసుపు, అలాగే 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని మటన్ని ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం.
10 మినిట్స్ అయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా. సో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మనం వాటర్ యాడ్ చేసేసుకుందాం. మీరు ముందుగా మటన్ ఉడికించుకున్న నీళ్ళు ఎన్ని గ్లాసులు అయినాయి, అలాగే కొబ్బరి పాలు మీకు ఎన్ని గ్లాసులు వచ్చిందనేసి మీరు కొలత తీసుకు పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను 1.5 కేజీ మటన్కి 1.5 కేజీ బియ్యం తీసుకున్నా. మీరు ఏ గ్లాస్లో అయితే బియ్యం తీసుకుంటారో అదే గ్లాస్తో మీరు నీళ్ళు అనేది కొలత తీసుకోండి. ఇక్కడ నేను టోటల్గా 11 గ్లాసుల నీళ్ళు వేసుకుంటున్నా. కొబ్బరి పాలు, మటన్ ఉడికించుకున్న నీళ్ళు, అలాగే మామూలు నీళ్ళతో కలిపి మీకు 11 గ్లాసుల నీళ్ళు వేసుకోండి. సో అప్పుడే మీకు కరెక్ట్ కొలత వస్తుంది. ఇప్పుడు వేసుకున్నాక మనము ఇలా ఉడికించుకుందామండి. ఒకసారి ఇలా బాయిల్ వచ్చినాక నేను బియ్యం వేసుకుంటున్నా. ముందుగా నేను 15 నిమిషాల ముందే బియ్యం నానబెట్టుకున్నాను. బియ్యం అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. బియ్యం వేసుకున్న తర్వాత మన లాస్ట్ స్టెప్ కొబ్బరి పాలు అండి. ఇప్పుడు కొబ్బరి పాలు కూడా వేసేసుకుందాం. కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 15 నిమిషాలు మనం మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత ఇలా ఉడుకుతునేటప్పుడు మనం ఇంకొకసారి కలుపుకొని ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని మరి ఒక 15 నిమిషాలు మనము ఇలా ఉడికించుకుందాం. మనకి టోటల్గా 30 నిమిషాలు పట్టిందండి ఉడికేదానికి. మీరు కుక్కర్లో చేస్తున్నట్లయితే మీకు 2 విజిల్స్ వచ్చాక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా మన మటన్ పలావ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు చూసారా ఎలా పొడి పొడిగా వస్తుందో. వాటర్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మీరు లాస్ట్లో తినేటప్పుడు నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఇందులో కొబ్బరి పాలు అలాగే చిన్నుల్లిపాయలు కూడా వేసాం కదా, ఇంకా మన మటన్ పలావ్కి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఒక్కసారి మీరు నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఇలా మటన్ పలావ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ మటన్ పలావ్ నచ్చింది అనుకుంటూ మరి నెక్స్ట్ వంటతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బై, సబ్స్క్రైబ్ టు DSR కుకింగ్ డైరీస్.